మరి ఈ రోజున అమెరికాలో ఉద్యోగాలు లేవంటే 75 సంవత్సరాల స్వాతంత్రం సంపాదించిన భారతదేశంలో ఉన్న యువత, ప్రత్యేకంగా ఇంజనీర్లు ఎందుకు ఇలాగా గోల పెట్టేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇంత దేవురింపు దేనికి అమెరికాలో జాబులు ఇమ్మని? ఫస్ట్ పాయింట్, దాని మీద వ్యామోహం. ఓకే, సైడ్ పక్క పెట్టేయండి. రెండో పాయింట్ ఏంటంటే, మన పాలకులు చేసిన పెద్ద తప్పు. కారణం ఏంటంటే 30 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతూ ఉంటే ప్రతి సంవత్సరం, దానిలో కేవలం మంచి కాలేజీలో అడ్మిషన్ పొందిన వాళ్ళు 30,000 మందే. అంటే ఈ రేషియో ఎంత ఘోరంగా ఉందో చూడండి. అంటే 30,000 మంది ఇంజనీర్లు, అంటే ఐఐటి నుంచి కానీ ఎన్ఐటి నుంచి కానీ ఇలాగా ఒక మంచి స్టాండర్డ్ గల యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, కొద్దిగా సబ్జెక్టు డొక్క శుద్ధి గల వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు అంత తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతారు మిగతా వాళ్ళంతా కూడా? మరి వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించాలంటే ఎలాగా? ఇదివరకైతే డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో కింద మీద పడి బతికేసి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా కాంపిటీషన్ చేస్తున్నారు. అది కొంతవరకు సాగింది. ఇప్పుడు ఏమంటే లో మిడిల్ క్లాస్ వాడు అక్కడో ఇక్కడో ₹1,00,000 అప్పు చేసి ఫీజు కట్టి ₹1,00,000 జేబులో పెట్టుకొని తుర్రుమనేవాళ్ళు. ఆ తుర్రుమనేవాళ్ళు ఫస్ట్ జాబ్ ఏంటంటే, వాళ్ళు అక్కడ ట్యాక్సీయో ఆటో పట్టుకొని, దాన్ని ట్యాక్సీ ఆటో లేవులేండి, అలాంటి ఊబరో పట్టుకొని అక్కడ దానిలోనే పట్టుకొని బతికేస్తూ ఉంటారు. మెల్లిగా ఫీజులు కడుతూ ఉంటారు. ఎప్పుడో మళ్ళాగా వాళ్ళకి రోజు కాలేజీలు ఉండవు, రోజు అటెండెన్స్ ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, లేనప్పుడు లేదు. మరి ఇలాగా విద్యా వ్యవస్థను నాశనం చేసింది ఎవరు? మన యువతని. ప్రభుత్వమే కదా. అదే ఫెసిలిటీ కనుక మన భారతదేశంలో ఉంటే మంచి క్వాలిఫైడ్ అమెరికా వాడే తీసుకుంటారు కదా. సార్ రా బాబు రా, సార్ వస్తారా అని పాడి, ఈరోజు ఐఐటి వాళ్ళకి ఎందుకు ₹1,00,00,000 ప్యాకేజీ? కొంతమంది చీపెస్ట్ ప్యాకేజ్ అంటే 40 లక్షలు. మనలో టాప్ పర్సన్ ఇలాంటి వాళ్ళకి కనీసం 40 లక్షలు ఇచ్చిన అమెరికా వెళ్ళాల్సిన దౌర్భాగ్యం పట్టదు కదా. ఆలోచించిన తల్లిదండ్రులు. మరి దీని మీద, ఎందుకంటే మన ప్రభుత్వం కనుక ₹1,00,00,000 కనుక ఇలాంటి విద్యా సంస్థల మీద ఆధారపడి వాటిని డెవలప్ చేస్తే, భారతదేశం అమెరికా వైపు కాదు కదా, అమెరికా దేశం కాదు, ఇక ఏ డెవలప్మెంట్ కంట్రీ సరే మన యువత కోసం చూడాల్సిందే. ₹1,00,00,000 రీసెర్చ్ అసలు లేదు. రీసెర్చ్కి ఎవరన్నా ఐఐటి స్టూడెంట్స్ నేను రీసెర్చ్ చేస్తా అంటే, అరే బాబు నువ్వు చేసుకోరా, ఇక నీకు నా ఫండ్ ఇంత ఇస్తున్నాను, నువ్వు నెలకు 3 లక్షలు 4 లక్షల మంత్లీ శాలరీ ఇస్తాను, చేయరా అంటే చేయడా అండి? ఫేస్బుక్ కాదు, ఏ బుక్ అయినా ఏర్పాటు చేస్తాడు. మరి ఇవన్నీ రావాలి, పేరెంట్స్ అడగాలి, అడిగితేనే ఇవన్నీ వస్తాయి.